వెలుగుమట్లలో ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు ఈ రోజున హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుందమ్మా వెలుగుమట్లలో? ఎందుకు మీ ఇల్లులు కూల్చేసింది అంటే ఏం చెప్తారు? భూదాన్ భూములలో మీరు ఇల్లులు కట్టుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది, అవి మీ భూములు కావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అంటున్నారు. హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు అక్కడ ప్రొసీడింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన కాదంటే అడ్డగారిపోయింది సరిపోదుగా. కనీసం మాకు ఇల్లు కూర్చోటప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మాకు దొంగతనంగా దొంగలాగా వచ్చి కూర్చుండు మా ఇల్లు. ఏంటికి వాడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన అంటున్నాడు కదమ్మా, ప్రజాపాలన పేరు మీద పేదల కోసమే ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఇల్లు కూల్చే ప్రభుత్వం ఇది, ఇల్లు కట్టించేది కాదు, ఇల్లు కూల్చే ప్రభుత్వం ఇది. ఇల్లు కూలటానికి గట్టెక్కింది వాడు. ఇప్పుడు మీకు ఏదైనా నోటీసులు కానీ ఏమన్నా చెప్పడం, ఇట్లా వచ్చి అధికారులు చెప్పడం ఏమైనా చేశారా? మాకు నోటీసులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా లేదు. మేము 5 రోజులాగానే ఉన్నాం. తెల్లవారు వచ్చారు, అరవకుండా చుట్టుముట్టి. ఏ సమయంలో వచ్చారు? తెల్లవారు 4:30 సమయంలో వచ్చారు. 4:30 అట్లా అయింది, 4:30, 5. ఇంకా మేము నిద్రపోండి అవ్వాలి. చుట్టూ వచ్చి కొట్టినండి. తీరా దగ్గరకు వచ్చాక మేమేం చేద్దాం? ఎంతమంది వచ్చారు? 2000 మంది కొట్టులని దాకా వచ్చినాయి. పోలీసులు 500 మంది పోలీసులు వచ్చారు. వాళ్ళ కింద మేము ఏం చేద్దాం? కనీసం మేము సామాన్లు తీసుకుంటాం. అదే ఇప్పుడు ఆ ఇల్లులలో సామాన్లు ఉంటాయి, గ్యాస్ ఉంటుంది, బియ్యం ఉంటాయి, వంట వరపు బట్టలు ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ తీసుకోలేదా మీరు? ఏమి తీసుకోలేము. అసలు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అది ఆడ మాట్లాడే అమ్మాయిని మమ్మల్ని మేము సామాన్లు చదువుకుంటాం, మమ్మల్ని పోలేదంటే ఈ రెక్కలు పట్టుకొని మమ్మల్ని చేతులు పట్టుకొని మమ్మల్ని కదలేయలేదు. లేడీస్ పోలీసు కదలేయకుండా కింద పడేసి కాళ్ళు పట్టి తీసుకొని పోయి జీబులేసారు మమ్మల్ని. అసలు ఏమైనా నాకు ఆరోగ్యం బాగుండదు. టాబ్లెట్ తెచ్చుకుంటున్నా కానీ అసలు పోనీ లేదు. ఇలా పరిస్థితి బాగలేదు. నాకేదో లేదు. పిల్లలండి నా భర్త తెచ్చిపెట్టారు, చెల్లేశారు, సబ్జెల్లేశారు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని అంత కనిపెట్టుతున్నారు. మా ఉసిరితల్లికి పోతారు వాళ్ళు. కేసీఆర్ పాలన బాగుందా? సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? కేసీఆరే మంచిగుండు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ బాధ లేదు. ఈడు వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు కష్టాలు వచ్చినాయి. ఎన్ని లక్షలతో కట్టుకున్నామా మీ ఇల్లు? ఇల్లు అంటే కట్టుకునే వాళ్ళు మంచి కట్టుకున్నారు. మా ఇంత కూడా సారగానే వాళ్ళు రేకులు వేసుకున్నాం. ఆ రేకులు కూడా ఉంచలేదు, మట్టం చేసింది. మా ఒంటి మీద పట్టం తప్ప మాకు ఏమీ మిగలే. మొత్తం సామాన్లన్నీ మొత్తం కొట్టినంత నలగుద్ది. ఎక్కడికక్కడ మాకు తింటానికి కూడా ఏమి లేదు. ఇప్పుడు ఎవరైనా చేసుకొచ్చి పెడితే తింటున్నాం, లేకుండా లేదు. అంత అన్యాయం చేసింది మమ్మల్ని. ఇది మీరు ఇల్లు కూల్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు అంది ఏడుంటున్నారు? మరి ఇట్లా ఎవరంటే ఇట్లా చెట్ల కింద ఉంటామేగా, ఏడబడతాడు చెట్ల కింద ఉంటాను. సామాన్లు కింద లేవుగా, అంత మనుషులమేగా. ఎవరన్నా పక్కన కట్టుకుంటున్నాం, లేకుంటే చెట్ల కింద ఉంటున్నాం అంతే. ఎట్లా మరి తిండి తిప్పలు ఇవన్నీ? పిల్లలు ఎంతమంది? ఎట్లా ఇబ్బంది కావట్లే? అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడ పెట్టిలా చూడటమే మేము. లేకుండా బస్సులు ఉంటామేగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు అంటే అక్కడ అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అని అంటున్నాడు. అసలు ఒన్నిళ్ళు కూల్చి ఎక్కడో ఉద్దేశంపై ఇవ్వడం ఎందుకు? ఆయన భూమి కాదు కానీ భూదాన భూమి. అసలు నువ్వెవరు మాకు ఇల్లు ఇవ్వడానికి? మా ఇల్లు కూల్చి మేమెందుకు పోతాం వాడికి? మేము పోయే ప్రసక్తే లేదు. మాకు భూదాన భూమిలో ఎవరైతే కూల్చారో వాళ్ళే అక్కడ ఇల్లు కట్టియాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి. అంతవరకు మేము ఎంత లెక్క పోతాం, ఏమైనా చేస్తాం. అంటే అక్కడ ఉన్నది పేదలు కాదు అని కూడా కొంతమంది అంటారు. పేదలు కాదు, ఇప్పుడు మనుషులు చూస్తే మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా? వీళ్ళు పేదోళ్ళ ఉన్నోళ్ళకి ఇక్కడ గుట్టలలో రాళ్ళల్లో ఎందుకుంటాం, ఆ చెట్లలో ఎందుకుంటాం? ఉండంగా ఇయ్యాలగానే ఏసీ గదిలో ఉండు, అభిషేకం కట్టుకుంటుందా అక్కడ రేపు వేసుకొని ఆ ఎండకి కూలికి పాసిపల్లకి అటు ఇటు ఎందుకు పోతాం మేము? ఉన్నోళ్ళం అయితే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్ అన్నాం. మార్పు మమ్మల్ని బాగు చేస్తాడని అన్నాం. ఏది మమ్మల్ని అన్యాయం చేయడానికి కాంగ్రెస్ వచ్చింది.
అది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు మీరు? మేము అసలు ఒప్పుకోం దానికి. అసలు మా భూమిలో మాకు ఎక్కడైతే మా భూమిలో మా ఇల్లు కూల్చిందో మాకు అక్కడే కావాలా. మాకు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పిందాక మేము ఇంతే ఏదైనా చేస్తాం. అంటే కలెక్టర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి మందలిచ్చింది లేదా? కలెక్టర్ మమ్మల్ని మందలేదా? మేము కలెక్టర్ కాడికి పోయినా ఎన్నోసార్లు 100 సార్లు పోయినాం మేము కలెక్టర్ కాడికి. మేము పోయి దరఖాస్తు ఇస్తే అట్లా చూడని కూడా చూడటం కలెక్టర్ అట్లా పడేస్తాడు. ఎన్నోసార్లు కమలాసన కాడికి పోయినాం, కొమ్మలెడ్డి శ్రీనివాసరావు కాడికి పోయినాం. ఎన్నిసార్లు పోయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి కూర్చుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు సీఎం రేవంత్ రెడ్డి సింపుల్గా? రేవంత్ రెడ్డికి ఏం చదువు, అదే భూమిలో మాకు అదే భూమి కావాలి, అదే భూమి కావాలా. అక్కడే మాకు ఇల్లు కట్టిగారా, మాకు నష్టపరిహారం కట్టించినాక మేము వదలు కట్టాం.